డిసెంబర్ 20వ తారీఖు నుండి డిసెంబర్ 30వ తారీఖు 2025 వరకు మనకు భగవంతుడు ప్రసాదించినటువంటి అనేక రకాలైనటువంటి పుణ్య దినములు, శక్తివంతమైనటువంటి దినములు, మనకి అనుగ్రహాన్ని ప్రసారం చేసేటటువంటి రోజుల యొక్క మహిమ, ఆ రోజుల్లో చేసేటటువంటి సాధన ఏ విధంగా ఉండాలి, ఏ సాధనలు చేసి మన యొక్క పరిష్కారాలు మనం సంపాదించుకోవాలి, మన సాధన ఎట్లా ఉండాలి, ఏ రకమైనటువంటి నామజపము, అష్టక స్తోత్రాలు పారాయణలు చేసుకోవాలనేటటువంటి విషయం తెలియజేయటం కోసమై ముఖ్యంగా పుష్యమాసం ప్రారంభం జరుగుతున్నదండి. 20 డిసెంబర్ దగ్గర నుంచి పుష్యమాసం ప్రారంభం. పుష్యమాసానికి అధిపతి సూర్య భగవానుడండి. పుష్యమాసంలో చేసేటటువంటి సూర్య పూజలకి ఆరోగ్యం ఇవ్వబడుతుంది, భృతి ఇవ్వబడుతుంది, ఉద్యోగం ఇవ్వబడుతుంది, ఉన్న స్థితి నుంచి ఉద్యోగంలో ఉన్నత స్థితికి వెళ్తారు. కావాల్సిన చోట మంచి ట్రాన్స్ఫర్లు అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి బాస్, పై అధికారులు అనేటటువంటి వాళ్ళు ఉంటారు, వారంతా కూడా చల్లబడతారు, మీ పైన అనుగ్రహం కురిపిస్తారు. కాబట్టి పుష్యమాసంలో 4 ఆదివారాలు వస్తాయండి. ఈ 4 ఆదివారాలు కూడా జిల్లేడు పూలతోటి ఎవడైతే సూర్య భగవాను యొక్క అష్టోత్తర శతనామావళి చేస్తాడో, ఆదిత్య హృదయం పారాయణ చేస్తాడో, సూర్యాష్టకం పారాయణ చేస్తాడో, వాడి యొక్క ఉద్యోగ జీవితం భద్రంగా ఉంటుంది, వాడి ఆరోగ్యం భద్రంగా ఉంటుంది, పితృ సంబంధమైనటువంటి ఆస్తులు పాస్తులు వాటిల్లో ఉండేటటువంటి వివాదాలు అవన్నీ కూడా పరిష్కారమవుతాయి, అద్భుతమైనటువంటి జీవితం ఇవ్వబడుతుంది. 4 ఆదివారాలు, పుష్యమాసంలో వచ్చే 4 ఆదివారాలు కూడా తప్పనిసరిగా స్వామివారి యొక్క ఉపాసన మనం చెయ్యాలి. ఈ క్రమంలో 21వ తారీఖునే ఆదివారం జరిగింది కాబట్టి స్వామివారిని ఆ విధంగా పూజించండి. తప్పనిసరిగా ఆదిత్య ఉదయము సూర్యాష్టకము మనం పారాయణ చేసుకుంటే అద్భుతమైనటువంటి ఆరోగ్యము, అద్భుతమైనటువంటి ఉద్యోగము మర్చిపోకండి. ఆ తర్వాత 23 డిసెంబర్ మరో అద్భుతమైనటువంటి అవకాశం ఏంటంటే ధనుర్మాసమా. ధనుర్మాసంలోనే స్వామివారి నక్షత్రము, జన్మ నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రం, వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం వస్తున్నది. ఎంత అదృష్టవంతులం అండి మనము. వివాహం కావాల్సినటువంటి వారు, వివాహం ఏమైనా ఎప్పటి నుంచో సంబంధాలు చూస్తున్నాం అంటే మాకు కుదిరితే వారికి కుదరట్లేదు, వారికి కుదిరితే మాకు కుదరట్లేదు అంటుంటారు. ఆ రోజున తప్పనిసరిగా గోవిందనామాలు పారాయణ చేసుకోండి, స్వామివారిని ప్రార్థించండి. అదేవిధంగా ఇప్పటికీ వివాహం జరిగింది, కుజదోషం ఉందంటున్నారండి, కాలసర్పదోషం ఉందంటున్నారు, రకరకాల సమస్యలు ఉన్నాయండి వివాహ జీవితంలో. భార్య వల్ల భర్తకి, భర్త వల్ల భార్యకి చాలా ఇబ్బందులు ఉన్నాయండి అని చెప్తుంటారు. వారందరూ కూడా స్వామివారికి తోమాల అంటే తులసిమాల సమర్పణ చేయండి, స్వామిని ప్రార్థించండి. స్వామి నాకు ఈ వివాహ జీవితంలో ప్రశాంతత ప్రసాదించండి, వివాహం కావట్లేదు, వివాహాన్ని ప్రసాదించండి, గృహస్థాశ్రమ ధర్మంలోకి నేను వెళ్ళేటట్టుగా నాకు అనుమతినివ్వండి స్వామి అని ప్రార్థన చేయాలి. అందులో ధనుర్మాసం విశేషం అండి. శ్రీనివాస కళ్యాణం పారాయణ ఘట్టం ఉంటుంది, చదవగలిగిన వాళ్ళు చదవండి, ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. కాబట్టి వెంకటేశ్వర స్వామి మయం ఆ రోజంతా. కాబట్టి చాలా బాగా సాధన చేసుకోవాలి, గోవిందనామాలు చదువుకోవాలి, విష్ణు సహస్రనామాలు చదవగలిగే వారైతే చదువుకోవచ్చు, లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ జపం 108 సార్లు, ఓం నమో వెంకటేశాయ 108 జపం అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి రోజు అన్నమాట. అట్లాగే ఆ రోజు మంగళవారం జరిగింది. స్వామివారి నక్షత్రం శ్రవణ నక్షత్రం మంగళవారం నాడు వచ్చింది. ఏమి చేయాలండి మరి ఆ రోజు అంటే, రుణ విమోచన అంగారక స్తోత్రం ఎవడైతే చదువుకుంటాడో స్వామివారి యొక్క కరుణతోటి అప్పులు పక్కకు పోయి ధనాదాయం పెరుగుతుంది. ఆ రోజు స్వామివారిని కూడా పూజిస్తున్నాం. స్వామి చుట్టూ అష్టలక్ష్మణ వైభవం అండి. చక్కగా ఆ రోజు రుణ విమోచన అంగారక స్తోత్రం కూడా చదువుకుంటే సంపదలు కూడా జరుగుతాయి. ఇది శాస్త్రవచనం. అదేవిధంగా 24 డిసెంబర్ ఇంకొక అద్భుతం ఉన్నదండి. బుధవారం అధిపతి గణపతి, చవితి అదే రోజు అధిపతి గణపతి, 2 ఆధిపత్యాలు గణపతికి వచ్చినాయి. గణేష పంచరత్నం చదువుకోవాలి, రుణ విమోచన గణేష స్తోత్రం ఉంటుంది, అప్పులు పోవటానికి చదువుకోవాలి. అదేవిధంగా మీకు సంతాన గణేష స్తోత్రం ఉంటుంది, సంతానం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారు చదువుకోవాలి. కాస్త ఇంత బెల్లం అండి, ఇంత బెల్లము, కాస్త ఉండ్రాళ్ళు, ఇంత గరిక. స్వామివారు అద్భుతమైనటువంటి కరుణాసాగరుడు, మనని కరుణించి మనకున్నటువంటి ఆలస్యాలన్నీ ఇది అది అని కాదు, ఇందులో ఆలస్యం ఉన్నా, ఏ రంగంలో ఆలస్యం ఉన్నా తీసేసి మనని అనుగ్రహిస్తాడు. కాబట్టి 24వ తారీఖు మర్చిపోకండి, బుధవారము, అదే రోజు చవితి. ఇక డిసెంబరు 27 ఎప్పుడైనా చూడండి,
శని భగవానుడికి మొత్తము 3 నక్షత్రాలు, ఉత్తరాభాద్ర నక్షత్రము, పుష్యమి నక్షత్రము, అనురాధ నక్షత్రము. ఈ నక్షత్రాల్లో చేసేటటువంటి శని ఆరాధన చేత శని భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది మనకి. శని అనుగ్రహం ఎప్పుడైతే ఎవరికైతే పడుతుందో వాడికి అధికారము, రాజ్యము, దర్పము అన్నీ కలుగుతాయి. మాకు ఏలినాటి శని నడుస్తున్నదండి, అష్టమ శని నడుస్తున్నది, అర్ధాష్టమ శని నడుస్తున్నది, కుండలు చూపించుకున్నామండి, అందులో శని మహాదశ నడుస్తున్నది అంటున్నారు, శని అంతర్దశ నడుస్తున్నది అంటున్నారండి. ఏమి చెయ్యాలి అంటే శనివారంతో శని నక్షత్రం ఎప్పుడు వచ్చినా వదిలిపెట్టుకోకుండా స్వామివారిని ఆరాధన చేసుకోవాలి. ఎప్పుడు వచ్చిందండి అంటే 27 డిసెంబర్. ఉత్తరాభాద్ర నక్షత్రము మళ్ళీ శనివారం 2 కలిసి వచ్చినాయి. పొద్దున్నే శనికి నువ్వుల నూనెతోటి అభిషేకం చేసుకోవాలి. నవగ్రహాలకి టెంపుల్కి వెళ్ళిపోవాలి, దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్కి. కొంతమంది ఈశ్వరాభిషేకం కూడా చేసుకుంటారు, అది కూడా చేసుకోవచ్చు, అది కూడా ఇంకా మంచిది. అక్కడే కూర్చొని దశరథ ప్రోక్త శని స్తోత్రం అనేక సార్లు పారాయణ చేసుకోవాలి, అనేక సార్లు పొద్దున సాయంత్రం చేసుకుంటే ఇంకా మంచిది. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఏ రకమైనటువంటి జాప్యమైనా సరే తొలగిపోతుంది. ఏ రకమైనటువంటి అప్సెట్, ఏ రకమైనటువంటి డిసప్పాయింట్మెంట్ అయినా సరే స్వామివారు తీసేస్తారు, అనుగ్రహిస్తారు. మర్చిపోకుండా చేసుకోండి. అదేవిధంగా మీకు డిసెంబర్ 30వ తారీఖున మరొక అద్భుతం జరుగుతుంది. ఆ రోజు అమ్మవారి నక్షత్రమైనటువంటి పుబ్బా నక్షత్రము. పుబ్బా నక్షత్రంలో మంగళవారం, దుర్గాదేవి ఆధిపత్యం వస్తున్నటువంటి మంగళవారం అన్నవాడు. ముక్కోటి ఏకాదశి డిసెంబర్ 30న. 33 కోట్ల దేవతలా అంటుంటారు. ఇవి గణాలు, 33 గణాలు. ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, అష్టావసువులు, 2 అశ్విని దేవతలు, మొత్తం 33 గణాలు. ఈ 33 గణాలు కూడా రంగనాథ స్వామి యొక్క దర్శనానికి శ్రీరంగం వెళ్ళిపోతాయండి. ఉత్తర ద్వారం తెరుస్తారు. అందుకే నమస్కారం చేసుకొని భూలోకవాసులందరినీ కూడా వారు శాంతిగా ఉండమని, ధనకనక వస్తువాహనాలతోటి ఉండమని, అదేవిధంగా ధర్మార్థ కామవాక్షాలు పోషించండిరా, మేము మీతోటే ఉంటాము, అగ్ని కార్యాలు చేయండి, హోమాలు చేయండి, పారాయణలు చేయండి, నామస్మరణ మర్చిపోకండిరా, కలియుగం రోగాలు వస్తాయి, అప్పులు వస్తాయి, ఎనిమీస్ శత్రు భయం ఉంటుంది, ఇవేవీ లేకుండా పారాయణలు చేసుకోండి, నామస్మరణ చేసుకోండి అని దీవిస్తారు. మన కష్టాలన్నీ తొలగించడానికి వారి దీవెనలు ఎంతో అవసరం. అదే ప్రాతిపదిక ఏమైంది, రాను అన్ని విష్ణు ఆలయాల్లోకి వచ్చేసింది. మనం ఎంత అదృష్టవంతులం కదా. ఆ ఆచారం అంతవరకే ఉంటే అక్కడ దాకా పోవాల్సి వచ్చేది. దగ్గరలో ఉన్నటువంటి ప్రతి గుళ్ళో కూడా ఉత్తర ద్వార దర్శనానికి వెళ్ళిపోవాలి. వీడు ఉత్తర ద్వారం గుండా నా దర్శనం చేశాడు, అరే ఎవరక్కడ, వీడు గర్భనరక పడకుండా చూడండి. వీడి స్వర్గద్వారంగా మారిపోయింది. ఉత్తర ద్వారం ద్వారా వీడు చేసుకున్నటువంటి దర్శనం ఏమైతే ఉందో దాన్ని స్వర్గద్వారంగా మార్చేసేయండి. వీడికి ఇక గర్భనరకం ఉండదు. గర్భం నరకం నిజంగానే 41 నరకాలలో గర్భనరకం మొట్టమొదటిదండి. 5 నిమిషాల్లో పోయేవాళ్ళు ఉంటారు, అనాయాసంగా చనిపోయేవాడు ఉంటాడు, కానీ అనాయాసంగా పుట్టేవాడు ఉంటాడండి. 9 నెలలు పడి ఉండవలసిందే గర్భంలో. అనేక రకాలైనటువంటి కష్టాలు పడతాడు వాడు గర్భంలో ఉన్నప్పుడు. ఈ గర్భనరకం తీసేయండి రా వీడికి. ఎందుకు స్వామి, వీడు ఉత్తరద్వారం గుండా నా దర్శనం చేశాడు రా. ఖాతా మారిపోతుంది, దేవతలకు ఉత్తర్వులు వెళ్ళిపోతాయి, జీవుడు పుణ్యజీవుడైపోతాడు. కానీ కావలసింది భక్తి, వైరాగ్యము. స్వామి నీవు తప్ప అన్యమైనటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిష్ఫలములు స్వామి, నాకు అవసరం లేదు అవి, నన్ను దీవించు, నన్ను నీలో కలుపుకో అనేటటువంటి ఆర్ద్రత ఎవడైతే మనసులో ఉంటుందో, ఎవరికైతే తపన ఉంటుందో, ఎవరికైతే స్వామిని అట్టా దర్శనం చేసుకోగానే వాడు మైమరిచిపోతాడో వాడికి ఇవన్నీ జరుగుతాయి. గ్రహాలకి ఏమి చేయలేవండి, అనుగ్రహిస్తే పైనుండి. ఆ విధంగా చేసుకోండి. ఇట్లా డిసెంబర్ 30 వరకు అనేక రకాలైనటువంటి పుణ్యదినాలు ఉన్నాయి. వాటిలో ఏమేమి చేసుకోవాలో చెప్పాను. 30వ తారీఖు అందరూ మర్చిపోకుండా విష్ణు సహస్రనామ పారాయణ చేయండి, వెంకటేశ్వర వజ్రకవచము పారాయణ చేయండి. ఇవేవి చేయలేనటువంటి వారు ఓం నమో వెంకటేశాయ నమః 108 జపం చేయండి, లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ 108 జపం చేయండి. దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి తోమాల లేదా తులసిమాల ఇవ్వండి. ఇవేవి ఇవ్వలేని వాళ్ళు ఇంట్లోనే వెంకటేశ్వర స్వామి ఫోటోకి తులసిమాల వేసుకోండి, కూర్చొని గోవిందనామాలు చేసుకోండి. గుడికి తప్పనిసరిగా పోలేనటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంట్లోనే ఈ రకమైనటువంటి పూజ చేసుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి.
ఆ విధంగా చేయండి.